Yesterday class lo we are seeing the different types of arrays. One is single dimension, another one is 2 dimension, another one is 3 dimensional array. See here how we are assigning the membranes and the indications. See the numbers assigning x value 0 annappudu x value 1. And these are the single array assigning. How you are assigning and installation anesi yesterday chusnamu. Just today we are going to see installation తో పాటు ముందు ప్రీ డిఫైన్డ్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ రోజు ప్రోగ్రామ్ లో యూజర్ డిఫైన్ చేస్తాడు నంబర్ అన్నమాట. అరే డిక్లరేషన్ ఇన్స్టాలేషన్ లో యూజర్ డిఫైన్ చేస్తే యూజర్ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇన్స్టాలేషన్ యూజర్ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. హౌ ఇట్ వర్క్స్ అండ్ విల్ సీ మా. ఓకే చూడండి, దిస్ ఇస్ ద అరే డిక్లరేషన్. అంటే ఒక్కొక్క అరే 0, 1, 2, 3, 4 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ వాల్యూస్ ఇస్ స్టోరింగ్. బట్ హియర్ ద ఇండికేషన్ ఈజ్ మెమరీస్. మెమరీ అలొకేషన్స్ కూడా అట్లే స్టోర్ అవుతుంది. దిస్ ఈస్ ద సింగిల్ డైమెన్షన్ అరే. అండ్ 2 డైమెన్షనల్ అరే ఎట్లా స్టోర్ అవుతుందో చూడండి. దిస్ ఇస్ ద 2 డైమెన్షనల్ అరే. 1 కి 2 కి సీ ద డిఫరెన్సెస్. అంటే 1 అంటే సింగిల్ రో సింగిల్ కాలం లోనే డిజైన్ అవుతుంది. 2 డైమెన్షన్ లో రో 1 కాలం 1 అనేది డివైడ్ అవుతుంది. అంటే పైన కాలము కింద రో అంటే ఇట్లా డివైడ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద 2 dimensional array. We are assigning the arrays values and they are also taking the memory values. అంటే 1 రో 1 రో 2 అనేసి 2 డైమెన్షన్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ 3 డైమెన్షన్ నథింగ్ బట్ అండ్ సేమ్ కాలం రోగా డివైడ్ అవుతుంది. ఇది ఇస్ ద 3 dimensional array. రో 1 కాలం 1, రో 2 కాలం 2, రో 3 కాలం 3 అట్లా అసైన్ చేసుకునేదాన్ని మనం 3 dimensional array అంటాం. We'll see the program how it works. Okay. ఎస్టర్డే క్లాస్ లో మనం జస్ట్ ప్రోగ్రామ్ అంటే అరేలో ఎట్లా డిక్లేర్ చేసిందన్నాం. బట్ ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఇస్తే అరే ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ద సింగిల్ డైమెన్షనల్ అరే. సేమ్ 1 dimensional అరేలోనే చూస్తాం హౌ ఇట్ వర్క్స్. జస్ట్ ఐఎమ్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. సి దే ఆర్ ఆస్కింగ్ ఎంటర్ 5 numbers. ఇంటీజర్ ఏమి ఇచ్చినా ఇక్కడ ఎంటర్ 5 ఇచ్చిన జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎ 5 numbers. 1 is 56, నెక్స్ట్ ఎంటర్ 67, 98, 3 and 4. I have entered 5 numbers. Array also declaring 5, 1, 2, 3, 4, 5. Whatever I entered here I have displayed. This is the one type of user entering array. Okay. Here previous program లో మనం యూజర్ దగ్గర నుంచి అయితే ఇన్పుట్ ఏం తీసుకోదమా, డైరెక్ట్ గానే అరే డిక్లేర్ చేసినాం. అరేలో నుంచి వాల్యూస్ ఇచ్చినాం. ఓకేనా. ఇక్కడ అయితే ఏం వాల్యూస్ ఇవ్వలేం. బట్ యూజర్ దగ్గర నుంచి సిఇన్ అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఇస్తే నంబర్ ఏమంటుంది, అరే వాల్యూ 5 అంటే ఏం తీసుకుంటుంది, 1, 2, 3, 4, 5 టైమ్స్ దాని యొక్క వాల్యూ తీసుకుంటుంది. ఓకేనా. మనం ఇక్కడ ఎవ్రీ వాల్యూస్ 2 digit గా ఇచ్చిన, ఇక్కడ దాని యొక్క లెంత్ కాదు ముఖ్యము, దాని యొక్క సైజ్ మనం ఇచ్చే నంబరే ముఖ్యం. అది 65, 99 అని పెద్దది కదా, దాని యొక్క స్పేస్ ఆక్యుపేషన్ అట్లా కాదు. 1 అంటే 1 ఏదన్నా కానీ. ఇజ్ ఇట్ క్లియరా. మనము ఆ స్లైడ్స్ లో తీసినప్పుడు 0 అంటే 0 యొక్క వాల్యూ 1 ఇచ్చిన, కానీ 0 కన్నా 1 పెద్దది కదా, 2 అంటే 2 వాల్యూస్ కావాలా అనేసి డౌట్ వస్తుంది. బట్ 2 అనేది ఒకటే న్యూమరిక్ వాల్యూగా వచ్చేస్తుంది అనమాట. అట్లాంటప్పుడు అది వాల్యూస్ ఒకటే స్టోర్ చేసుకుంటుంది. నువ్వు ఇచ్చే వాల్యూనే తీసుకోదు, ఆ స్టోరింగ్ యొక్క కెపాసిటీనే తీసుకుంటుంది అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ యూజర్ డిఫైన్ అరే. ఇక్కడ ఎగ్జిక్యూషన్ లో సి ద మూవ్మెంట్ ఆఫ్ ద కర్సర్ ఇంటీజర్ నంబర్ 5 ఇచ్చిన. ఓకేనా. ఇంటీజర్ నంబర్ 5 సి అవుట్ ఎంటర్ 5 numbers అంటే ఇక్కడ నుంచి తీసుకున్నాక నెక్స్ట్ ఇంటీజర్ ఐ ఓకే లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అంటే నంబర్ కన్నా 5 కన్నా తక్కువ ఉంటే ఎగ్జిక్యూట్ కాదు, ++1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ సి ఇంటీజర్ సి ఇన్పుట్. ఓకేనా. సి అవుట్ సి అవుట్పుట్, సి ఇన్ సి ఇన్పుట్. మనం ఇచ్చే ఇన్పుట్ ఏముంటుంది, ఎన్నిసార్లు అంటే 5 times అడుగుతుందమ్మా. ఎన్నిసార్లు అడుగుతుంది, 5 times. ఇక్కడ చూడండి, సపోజ్ లెస్ దాన్ 4 times ఇస్తా, లేకపోతే 3 times ఇస్తా. ఐఎమ్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. ఎంటరే 5 numbers అన్నా. ఓకేనా. ఎంటరే 5 numbers అన్న చోట్ల నేను ఇక్కడ ఏమన్నానంటే ఎంటరే 3 numbers అంట.
just compiling. I will complete this program. ఓకేనా 3 టైమ్స్ అడిగింది. 4th 5th టైంలో చూడండి ఇచ్చిన నంబర్స్ మొత్తం ఉల్టా అయిపోయింది. అక్కడ ప్రోగ్రామ్ ఒకటి ఇస్తే కంపైలింగ్ ఒకటి అయింది అనమాట. ఓకే see again I am giving it enter 3 in 3 ఇన్నప్పుడు లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 ఇస్తున్నా. ఓకేనా ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 ఇస్తా. కానీ నాకు అరే స్టోరింగ్ ఎక్కడ 5. ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్. ఓకే ఎంటర్ 5 నంబర్స్. ఎంటర్ 5 నంబర్స్ అన్నప్పుడు 5 నంబర్స్ కావాలి కదా, కానీ ఇక్కడ 3 నంబర్సే వస్తుంది. 32 45 65. ఓకేనా ఓన్లీ 3 నంబర్స్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. బికాస్ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినా ఇక్కడ మనం అరైలో 5 ఇచ్చినాము. ఇక్కడ కండిషన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 అన్న అంటే 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 4th టైం నుంచి ఎగ్జిక్యూట్ కాదు. యూజర్ డిఫైన్ లో ఎగ్జిక్యూట్ కాదన్నమాట. సీ ద కండిషన్ అగైన్ ఐఎమ్ చేంజింగ్ హియర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. హియర్ ఆల్సో n లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 and compile this program. See enter 5 numbers. Okay 33 43 54 65 sorry just a minute more. Okay na just again it is executed within conditions of 5 numbers. 1 2 5 2 ఇచ్చిన 5 2 executed. Next I will compile once again. You check it. 1 see అంటే చూడండి స్టోరింగ్ ఫస్ట్ సింగిల్ డిజిట్ ఇచ్చిన నెక్స్ట్ 3 డిజిట్ ఇచ్చిన. కానీ నాకు 3 డిజిట్ 4 డిజిట్ 5 డిజిట్ తో పని లేదు నాకు ఒక్కొక్క అరైకి ఒక్కొక్క చోట్లో ఒక్కసారి ఎంటర్ ప్రెస్ చేసే వరకు నంబర్. అంటే ఇప్పుడు 2 డిజిట్ ఫస్ట్ డిజిట్ సింగిల్ డిజిట్ 2 ఇచ్చిన, నెక్స్ట్ 3 డిజిట్ ఇచ్చిన 45555 అనేసి 5 టైమ్స్ ఇచ్చిన. బట్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ నంబర్ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్. అరై యొక్క వాల్యూ ఎంత ఇచ్చినా ఒక్కొక్క దానికి 5 స్పేస్ లాగా తీసుకుంటుంది అనమాట. ఓకేనా ఇట్లా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అండ్ అరైస్. దీస్ ఆర్ ద ఇన్స్టాలేషన్స్. అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మనమే డైరెక్ట్ గా ఇచ్చేసినాం. ఇన్స్టాలేషన్స్ లో మనమే న్యూమరిక్ వాల్యూస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయమన్నాం. బట్ ఇక్కడ యూజర్ ఇన్స్టాల్ చేస్తున్నాడు. ఓకేనా నెక్స్ట్ విల్ సీ ద
2-dimensional array program. 2-dimensional ఎట్లుంటుంది అనేసి చూస్తాము. ఓకేనా? See the example. Are you having any doubts on this program, ma? ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా డౌట్స్ ఉందా? No, sir. Okay. This is the 2-dimensional array. See the 2-dimensional how I declared on the installation, how it is installation. This is the 2-dimension 1 2. Previous దాంట్లో 1-dimensional array number ఒకటే 5. ఓకేనా? 5 ఇచ్చిన. But here 2-dimensional array declaration, here the array installation 2 minus 5 4 0 9 1 అనే దానికి ఎగ్జిక్యూట్ కావాలా. ఓకేనా? జస్ట్ I will compile this program. See the program. ఓకేనా? 4 0 9 1 అంటే 2-dimension అన్నప్పుడు 1 2 1 2 1 2 రో కాలం అట్లా 2 rows 2 column గా డివైడ్ చేసుకున్నాను. మా ఇన్స్టాలేషన్ ఏమి ఇచ్చినాను 4091 4091 హ్యాస్ బీన్ డిస్ప్లేడ్. 4 అనేది ఎక్కడ స్టోర్ అయింది? టెస్ట్ 1 అంటే ఫస్ట్ అరై ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో స్టోర్ అయింది. సెకండ్ అరైలు పోయినప్పుడు సెకండ్ రో సెకండ్ కాలంలో స్టోర్ అయింది 9 1 అనేసి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ మా? ఇంటీజర్ కండిషన్స్ ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 ప్లస్ ప్లస్ అంటే 3 times దాకా ఎగ్జిక్యూట్ చేయాలనేసి ఇచ్చిన ప్లస్ ప్లస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు అనేసి. ఇక్కడ సపోజ్ జే ఈక్వల్స్ టు 0 అయినప్పుడు జే లెస్ దాన్ 2 కదా మనం ఇచ్చింది అరై. 2 అరై కన్నా మించిపోకూడదు కాబట్టి అరై 2 times డిక్లేర్ అయింది, కాలమ్స్ 2 times డిక్లేర్ అయింది. ఓకేనా? సిఅవుట్ టెస్ట్ ఐ జే యొక్క వాల్యూని అవుట్పుట్ ఇవ్వనా. ఇక్కడ ఐ యొక్క వాల్యూ జే యొక్క వాల్యూ ఎక్కడ ఉంది? మొత్తం అరైలో ఇంటీజర్ టెస్ట్ అనే దాంట్లో ఇన్స్టాల్ చేసానమ్మా. ఇక్కడ ఇంటీజర్ ఐ అన్న 0, ఇంటీజర్ జే 0 లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 అండ్ టెస్ట్ ఐ అన్నప్పుడు ఏమవుతుంది? డిఫాల్ట్ గా అరైలో ఉన్న వాల్యూనే తీసుకొచ్చి మన అవుట్పుట్ ఇస్తున్నాం. అగైన్ ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్. సీ వన్స్ అగైన్ హౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. Just a minute, no? Is it executed, ma? See the output 4091. If I will change the installation of the number, 4 చోట్లో 5 పెడతాను, 0 అన్న చోట్లో 3 పెడతాను. Again I will compile it. See the changes. Have you seen, ma? ఓకేనా? 5391 ఇన్స్టాలేషన్ లో ఎక్కడ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది. Is it clear, ma? Having any doubts on this program? No, sir. Okay, shall we go for next program, which is same as like as first array. First 1-dimensional array లో 2-dimensional array యూజర్ డిక్లరేషన్ ఇన్స్టాలేషన్ ని ఎట్లా అనేసి మనం చూస్తామా? Sir. ఓకే. Enter 6 numbers. Here I am declared only 2-dimension array. This is the 2-dimensional array. Array numbers 2 ఒకటి 3 ఒకటి అని ఇచ్చిన, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అరై వాల్యూ ఇచ్చిన అన్నమాట. నెక్స్ట్ నాకు అవుట్పుట్ ఏం కావాలి? ఎంటర్ 6 numbers. ఇప్పుడు వెయిట్ చేస్తుంది. దానికోసము యూజర్ ఇన్పుట్ సి ఇన్పుట్ ఎక్కడి నుంచి ఇవ్వాలా? నంబర్స్ ఐజే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇక్కడ అరై నుంచే తీసుకుంటుంది వాల్యూస్. అరైకి ఎంత ఇచ్చినాం? ఫస్ట్ వాల్యూ 2, సెకండ్ వాల్యూ 3. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వాల్యూ సేమ్ 3. ఇప్పుడు వస్తుంది.
ఇప్పుడు నా స్పీకర్ ఆన్లో ఉందా? ఓకే. ఓకేనా? ఓకే, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ సేమ్. ఇప్పుడు యాక్చువల్గా నేను ఎంటర్ చేసిన నంబర్ని ఏమంటే ముందు ప్రీవియస్ ప్రోగ్రామ్లో మనం ఏం చూసినామంటే ఈ అరై డిక్లేర్ చేసినాం. అరై డిక్లరేషన్ పక్కనే అరై ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. బట్ హియర్ ఓన్లీ డిక్లరేషన్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఓన్లీ అరైస్. అరై డిక్లరేషన్ అయిపోయింది. అరై ఇన్స్టాలేషన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? యూజర్ దగ్గర నుంచి. యూజర్ ఏం ఎంటర్ చేస్తాడో అదే అవుట్పుట్ ఇవ్వాలి. ఓకేనా? సి హియర్ ఏమి ఇచ్చినాను? 33, 34, 56, 67, 77, 88. 1, 2, 3, 4, 5, 6. 6 numbers. Enter 6 numbers. Okay, now I have entered 6 numbers. The 6 numbers has been printed here. See 1, 2, 3, 4, 5, 6. Okay, 6 numbers ki 6 array తీసుకున్నది. First array, second array. Okay na? First 2, 3 అనేసి ఇచ్చినామా. First array 2, second array 3. అంటే రోస్ కాలమ్స్ గా డిక్లేర్ అవుతుంది అనేసి మనం ప్రీవియస్ దాంట్లో ఆ PPTs లో చూసినాం. ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఐ విల్ షో అగైన్ ద పిపిటి మా. ఓకేనా? ఎట్లా అరై స్టోరింగ్ అవుతుంది సెకండ్ దాంట్లో 2 డైమెన్షనల్ అరై ఏంటి అంటే అరై ఎట్లా స్టోర్ అవుతుంది అనేది రోస్ అండ్ కాలమ్స్ లో ఐ విల్ షో యూ వన్స్ అగైన్. ఓకేనా? దిస్ ఈస్ ద సింగిల్ అరై, 1 dimensional అరై. దిస్ ఈస్ ద 2 dimensional అరై. అంటే రోక వాల్యూ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 మనం ఇచ్చే అరైస్ 2 అరైస్ గా ఇస్తున్నాం. అంటే ఫస్ట్ అరై రో 1, కాలమ్ 1, రో 2, కాలమ్ 2, రో 2 అట్లా నంబర్స్ డిఫరెంట్ గా తీసుకుంటున్నాం. మనం ఇచ్చే వాల్యూ సపోజ్ ఇక్కడ ఫస్ట్ అరైలో చూడండి క్లియర్ గా ఇక్కడ అరై యొక్క వాల్యూ 0 ఇచ్చిన, బట్ ఇక్కడ 0నే ఇవ్వాలని రూల్ అయితే లేదు. ఓకేనా? దాని యొక్క వాల్యూ స్టోరింగ్ ఎంత, కెపాసిటీ ఎంత 0 దాకా స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ 1 ఇచ్చినాను 1, 2 యొక్క వాల్యూ 2 పెరిగినా కూడా మనం 2 ఇక్కడ డిక్లేర్ చేస్తే 2 యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ 5 దాకా ఇచ్చిన 5 న్యూమరిక్ వాల్యూస్ దాకా మనం ఎంటర్ చేయవచ్చు. దానికి 5 అంటే 1 to 5 దాకా చేయాలని లే, జస్ట్ 5 అనేది సింగిల్ డిజిట్ కాబట్టి 5 గా డిజిట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ 2 డైమెన్షనల్ అరై అంటే ఏమి, 2 డైమెన్షనల్ అరై ఎట్లా స్టోర్ అవుతుంది? జస్ట్ సీ దిస్ డయాగ్రామ్. కాలం రోగా స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం గా మనం ఇచ్చే వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. ఏ మెమరీ అలాకేషన్స్ లో ఇట్లా అలాట్ చేస్తుంది, మా కాలం రోగా డివైడ్ చేసుకుంటుంది. బట్ మనం అక్కడైతే 1, 2 ఇట్లా ఇచ్చుకున్నాం, ఫస్ట్ అరై సెకండ్ అరై. కానీ సిస్టమ్ అలాట్ చేసుకునేటప్పుడు రోస్ కాలమ్స్ గా తీసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా? వి విల్ సీ సేమ్ యాస్ ఏ 3 dimensional అరై కూడా ఇట్లేమా. దిస్ ఈస్ ద 2, మనం సిస్టమ్ లో 2 ఇచ్చినాము, ఇక్కడ 3 కూడా కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, రో 1, రో 2, రో 3 గా సిస్టమ్ మెమరీ అలొకేషన్స్ లో తీసుకుంటుంది. 3 dimensional నథింగ్ బట్ అండ్ 2. ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మనం 2 ఇచ్చినాము. ఈ కంప్లీట్ అయిపోయినాక థర్డ్ దాంట్లో 3 dimensional అరై విల్ సీ ఇట్. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? No, sir. Okay. See here, this is the 2 dimensional array. Dimension array nothing but an 1 number of value ఏమి 2 ఇచ్చిన. నేను ఇక్కడ ఈ అరై ఇవ్వకపోయినా కూడా నాకేమవుతుంది, డిస్ప్లే అవుతుందమ్మా. ఓకేనా? నంబర్ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, వేరియబుల్స్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ దానికి నేను మెమరీ అలొకేషన్ స్పేస్ ఇస్తున్నా. ఓకేనా? ఫస్ట్ దానికి 2, సెకండ్ దానికి 3 అనేసి ఇచ్చిన. ఆటోమేటిక్ గా ఏమవుతుంది, 2 అరై గా ఫామ్ అవుతుంది. డిక్లరేషన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ద user, but installation has still so far not done. User want to install the array installation. Okay, just I will compile once again. See here, having any doubts please raise your hands. Okay na? Enter 6 numbers. Already I declared the integer number. It is the data types and data name. This is the array type and array name, and this is the array size. One is 2, another one is 3. This is the array size. Array declaration has been declared. Now I am going to install the array installation. See out, nothing but enter 6 numbers. He is waiting for user input. Where is the user? For integer I equals to 0, I less than 2. 2 is nothing but here first array. Okay na?
ఫస్ట్ కండిషన్ ఏమి 2 కంటే పెద్దది కాకూడదు, లెస్ దాన్ 2, 1 ప్లస్ ప్లస్ అంటే i యొక్క వాల్యూ 2 అవుతుంది, 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 దాకా డిక్లేర్ అవుతుంది, ప్లస్ ప్లస్ i అనేది ఫస్ట్ అరే. నెక్స్ట్ సెకండ్ అరే, నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చినాను, ఫార్ j ఈక్వల్స్ టు 0 వేరాస్ j లెస్ దాన్ 3, 3 ఎక్కడి నుంచి వచ్చింది, దిస్ ఈస్ ద సెకండ్ అరే. ఇస్ ఇట్ క్లియర్ మా? సెకండ్ అరే యొక్క వాల్యూ ఎంత 3, ఎంతవరకు రావాలా, ప్లస్ ప్లస్ j అంటే 1 ప్లస్ 0 నుంచి 3 దాకే పెరగాల. ఓకేనా? ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ నెక్స్ట్ సి ఇన్పుట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ నంబర్స్ i j అంటే ఇక్కడ లెస్ దాన్ అంటే 1 ప్లస్ 1 యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం సి ఇన్ అంటే ఆటోమేటిక్ గా మనకి ఇన్పుట్ యాక్సెస్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు కింద కూడా ఆర్ యు సీయింగ్ ద అవుట్పుట్ మై ఎంటర్ 6 నెంబర్ బ్లాక్ డాష్ బోర్డ్, see the blinking cursor. Okay, here and also see the movement of my cursor. See here, see out the numbers are whenever the user has been entered the input, automatically the input has given as a output. మనం ఇచ్చిన ఇన్పుట్ నే యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి అవుట్పుట్ గా డిక్లేర్ చేయాలని ఇచ్చినాం. నెక్స్ట్ ప్రింటింగ్ అరే ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ప్రింటింగ్ అరే ఎలిమెంట్స్? నేను ఫస్ట్ అరేలో ఏమేమి వాల్యూ ఇచ్చినానో, ఎన్నిసార్లు ఇచ్చినానో అన్ని అరే ఫస్ట్ కండిషన్ తీసుకొస్తుందమ్మా. నెక్స్ట్ కండిషన్ కి వచ్చేటప్పటికి సెకండ్ అరే, 2 is the first array, second array is the 3 is the second array. నెక్స్ట్ సెకండ్ అరే అనేది j గా డిక్లేర్ చేసినాను, సెకండ్ అరేలో ఉన్న వాల్యూస్ ని మళ్ళా తీసుకొచ్చి అవుట్పుట్ ప్రింట్ అవుట్ తో తీసుకోవాలి, అవుట్పుట్ గా తీసుకొచ్చి ఇస్తుంది మా. ఓకేనా? ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, లెస్ దాన్ ఈక్వల్స్ టు సెకండ్ అరే, లెస్ దాన్ ఈక్వల్స్ టు ఫస్ట్ అరే. వన్స్ మై కండిషన్ ఈస్ కరెక్ట్, మై స్టేట్మెంట్స్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి రిటర్న్ టు ద 0. ఇక్కడ కండిషన్ ఎక్కడైనా కానీ ఫెయిల్యూర్ అయితే కండిషన్ స్టేట్మెంట్ తప్పు అవుతుందా. కెన్ ఐ కంపైల్ దిస్ ప్రోగ్రామ్ మా? కంపైల్ చేసేది ఒకసారి మళ్ళా చేయండి సార్. ఓకే, ఇక్కడ 6 నంబర్స్ అడుగుతుంది. నంబర్స్ లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే న్యూమరిక్స్ ఫస్ట్ ఇచ్చే నంబరు ఎప్పటికైనా ఫస్ట్ అరైకి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్. సెకండ్ ఇచ్చిన నంబరు సెకండ్ అరైకి వెళ్తుంది. ఓకేనా? మళ్ళా సెకండ్ టైం అడుగుతుంది అంటే నేను 4 ఇస్తాను, ఇది ఫస్ట్ అరైకి వెళ్తుంది. నెక్స్ట్ 5 అనేది సెకండ్ అరైకి వెళ్తుంది. నెక్స్ట్ 6 అనేది ఫస్ట్ అరైకి వెళ్తుంది, 7 అనేది సెకండ్ అరైకి వెళ్తుంది. ఐ హావ్ ఎంటర్డ్ 3 టైమ్స్. ఓకేనా? 2 వాల్యూస్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఒక్కొక్కసారి రెండు అంటే 1 2 1 2 ఫస్ట్ అరైకి సెకండ్ అరైకి ఎన్నిసార్లు 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసిన ఆటోమేటిక్లీ 1 2 3 4 5 6 నంబర్స్. ఓకేనా? 6 నంబర్స్, 3 2s are 6. ఇస్ ఇట్ క్లియర్? సింపుల్ క్యాలిక్యులేషన్ చూసుకోండి. ఫస్ట్ అరే వాల్యూ 2, సెకండ్ అరే వాల్యూ 3. ఓకేనా? 3 2s are 6 నంబర్సే సరిపోతుంది. అంటే ఫస్ట్ అరేలో 2 2 అంటే రో కాలం గా డివైడ్ చేసుకుంటే 1 2 1 2 1 2 అనేసి మనం 3 నంబర్సే ఎంటర్ చేయగలుగుతామా. ఓవరాల్ దాని యొక్క వాల్యూ అయితే 3, బట్ మనం 2 టైమ్స్ ఎంటర్ చేసినాం కాబట్టి 2 అరైస్ గా 6 నంబర్స్ గా వస్తుంది అనమాట. 2 3 4 5 6 7 గా ఇచ్చినాం. సి హియర్, ఫస్ట్ అరే వాల్యూ 2, సెకండ్ అరే వాల్యూ 3, ఫస్ట్ అరే 4, సెకండ్ అరే 5. సి ఫస్ట్ అరే 6, సెకండ్ అరే 7. ఇస్ ఇట్ క్లియర్ మా? అంటే 2 టైమ్స్ ఫస్ట్ అరే 2 వాల్యూస్ తీసుకునింది, సెకండ్ అరే 3 వాల్యూస్ తీసుకునింది. అంటే 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, ఇది 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇట్లా మనం ఇట్లా ఎగ్జిక్యూట్ చేసేది సేమ్ నంబర్స్ ఎంటర్ చేసి ఇన్స్టాలేషన్ చేసేదాన్ని మనం 2 డైమెన్షనల్ అరే అంటాం. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ మా? 2 డైమెన్షనల్ అరేలో నో సార్. క్లియరా? షల్ వి గో ఫర్ 3 డైమెన్షనల్ అరే? సార్. ఓకే మా మిగతా వాళ్ళకి మా లావణ్య, శ్రావణి, ఓకే 3 డైమెన్షనల్ అరే వెళ్తామ్మా. See here, I have declared 3 arrays. This is the array type, this is the array name, this is array declaration. Are you seeing the mouse movement cursor ma? See here, this is the nothing but an 1 2 3 అంటే 1 dimensional array, nothing but an
ఒకటే అరై డిక్లేర్ చేస్తాము, 2 డైమెన్షన్ లో 2 చేసినాము, 3 డైమెన్షన్ లో 3 చేసినాము, 4th దాంట్లో 4 చేస్తాము. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ చేసేదాన్నే మల్టీ డైమెన్షనల్ అరై అంటాము, ఆర్ 3 డైమెన్షనల్ అరై అంటాం. 3 ఉంటేనే మనం 3 డైమెన్షనల్, 3 కన్నా ఎక్కువ ఉంటే మనము మల్టీ డైమెన్షనల్ అరై అంటాం. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అరైస్. వన్ ఇస్ 1 డైమెన్షన్, నెక్స్ట్ 2 డైమెన్షన్, నెక్స్ట్ 3 డైమెన్షన్. ఈజీ టు ఐడెంటిఫై ఇట్. దీంట్లో ఏమి మనకేం కష్టం ఏం లేదు. ఓకేనా? దిస్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ అరై, దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ అరై. ఓకే, ఫస్ట్ అరై, ఓకే, ఫస్ట్ అరై, సెకండ్ అరై, థర్డ్ అరై, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూస్ మనం డిక్లేర్ చేసినాము. నెక్స్ట్ హౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. కెన్ ఐ కంపైల్ దిస్ ప్రోగ్రామ్? సీ ద వాల్యూస్. ఇంటీజర్ ఐ అంటే 0, ఐ యొక్క వాల్యూ ఎంత? 2. దిస్ ఇస్ ద అరై వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్ జే అన్న, జే యొక్క వాల్యూ 3. 3 ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ ఇస్ ద అరై వాల్యూ 2. 3 నంబర్ అనేది అరై వాల్యూ 2. నెక్స్ట్ కే అనేసి డిక్లేర్ చేసినాను. కే, దిస్ ఇస్ మై డిక్లరేషన్. కే లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 అన్నప్పుడు 2 ఎక్కడ ఉందమ్మా? దిస్ ఇస్ ద థర్డ్ డైమెన్షనల్ అరై. కేరా సి ఇక్కడ సేమ్, ఇక్కడ ఐ కి 2 ఇచ్చినా, కే కి 2 ఇచ్చినా, బట్ ఇక్కడ నేను కే తీసేసి ఐ అంటే డిఫాల్ట్ గా ఏమవుతుంది? ఫస్ట్ కే వెళ్తుంది మా. వెనర్ ఐఎమ్ గివింగ్ ఫస్ట్ డిక్లరేషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ డిక్లరేషన్, దిస్ ఇస్ ద సెకండ్ డిక్లరేషన్, దిస్ ఇస్ ద థర్డ్ డిక్లరేషన్. సేమ్ మనం 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 మర్చిపోయినా కూడా ప్రోగ్రాము కంప్యూటర్ క్లియర్ గా ఆన్సర్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది మా. ఓకేనా? మనం లైన్ గా పోమంటే లైన్ గా పోమం, బట్ ఇక్కడ టెస్ట్ 2 3 2 అనేసి. ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? చూడండి, కంపైలింగ్ లో 2 2 అనేసి ఇచ్చిన సేమ్ న్యూమరిక్, బట్ అడ్రస్ కూడా కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి కదా, 2 కు పోదు కదా. ఇక్కడ అరై వచ్చినప్పుడు ఫస్ట్ అరై ఏముందో దాని యొక్క వాల్యూ పోతుంది, సెకండ్ అరైకి సెకండ్ పోతుంది, థర్డ్ అరైకి థర్డ్ పోతుంది మా. అందుకే ఇక్కడ ఐ కే కి రెండు ఒకటే వాల్యూ 2 2 ఇచ్చిన. సీ ద డిఫరెన్సెస్, బట్ న్యూమరిక్ వాల్యూస్ ఇస్ సేమ్. when I am declaring integer I equals to 0, I less than 2 అంటే డిఫాల్ట్ గా ఫస్ట్ అరైకి వెళ్తుంది. ఓకేనా? సపోజ్ నేను సెకండ్ జే ఇచ్చేసి సెకండ్ జే లో లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 అన్నప్పుడు 3 ఎక్కడ ఉంది? సెకండ్ అరై వాల్యూ ఉంది. నెక్స్ట్ కే ఈక్వల్స్ టు 0, కే లెస్ దాన్ 2 అన్న, 2 అన్నప్పుడు మళ్ళీ దీనికి ఫస్ట్ కి పోతుంది కదా, కానీ ఫస్ట్ కి పోదు. ఎక్కడికి పోతుంది? థర్డ్ అరైకే పోతుంది. ఓకేనా? ఇక్కడ థర్డ్ array value 2. Okay, I have declared the array values and I installed the array values. Can I compile this program ma? ఓకేనమ్మా? ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. సీ ద అవుట్పుట్. ఇక్కడ ఇన్స్టాలేషన్ లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12
Okay, now 12 daga numeric values already installed. This is the array installation. See the output. ఎంత దాకా వచ్చిందమ్మా? 12 దాకా ఎగ్జిక్యూట్ అయిందా? ఎగ్జిక్యూట్ అయిందమ్మా? ఎగ్జిక్యూట్ అయిందా లేదా? కనబడుతుందా లేదా ప్రోగ్రామ్ అవుట్పుట్? See the mount cursor movement. అయింది సార్. Okay. Having any doubts on this 3-dimensional array ma? ఏదైనా డౌట్స్ ఉందా? నో సార్. మిగతా వాళ్ళకి ఉనీష్, ఏం లేదు సార్. మోహన్, no doubts amma? We will go for next session ma. డౌట్స్ ఉందా లేదా? నోరు తెరండి. సార్. ఓకే. Okay ma. Next program we will see how the function passing with one dimensional array. అంటే మనం ఫంక్షన్ ఇంతసేపు ఒట్టి అరే సెట్ ఎగ్జిక్యూట్ చేసినామా, 1 dimensional, 2 dimensional, 3 dimensional అండ్ మల్టీ డైమెన్షన్ అనేసి. ఇప్పుడు మనము ఫంక్షన్ తో పాటు అరే ఎట్లా డిక్లేర్ చేయాలని ఈ ప్రోగ్రామ్ లో చూస్తాము. హౌ ఇట్ ఈస్ డిక్లేరింగ్ ద ఫంక్షన్. సి స్టూడెంట్స్ 5 మార్క్స్ ని ఎట్లా మనం ఈ ఫంక్షన్ తో డిక్లేర్ చేస్తాం. ఫంక్షన్ డిస్ప్లే ఇంటీజర్ m5. ఓకేనా, అరే డిక్లేర్ చేసిన. నెక్స్ట్ ఎంతవరకు స్టూడెంట్ యొక్క మార్క్స్ 5. దిస్ ఇస్ ద ఫంక్షన్, దిస్ ఇస్ ద అరై. ఫంక్షన్ విత్ మిక్స్డ్ విత్ అరై తో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా అవుతుందంటే, అరై 5 అన్నప్పుడు ఇక్కడ అయితే అరై డిక్లరేషన్ లేదమ్మా, ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడ ఇంటీజర్ మార్క్స్ అన్నప్పుడు ఫంక్షన్ వర్క్ అవుతుంది. ఓకేనా, స్టూడెంట్ మార్క్స్ 5 సబ్జెక్ట్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్క్స్ ఏమేమి తెచ్చుకున్నాడో దాన్ని డిస్ప్లే చేయాలి. కాల్ డిస్ప్లే ద ఫంక్షన్స్ పాస్ అరై యాస్ అన్ ఆర్గ్యుమెంట్. అంటే అరై డిక్లరేషన్ లో m5 అన్న, m5 నథింగ్ బట్ మార్క్స్ 5. అరై హాస్ బిన్ డిక్లేర్డ్. ఓకే, సి అవుట్ స్టూడెంట్ అవుట్పుట్ ఎంత వరకు రాయాలా, ఐ ఒక వాల్యూ ఎంత ఉందో అంతవరకు రాయాలా. బట్ ఇక్కడ ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్ లో ఏమవుతుందంటే 5 అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామా, ఈ అరైనే ఇక్కడ కాల్ఫర్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ అరై అవుతుంది ఇంటీజర్ m అంటే, ఇక్కడ ఇంటీజర్ మార్క్స్ అంటే ఫంక్షన్ అయిపోతుంది. ఓకేనా, మార్క్స్ ఒక ఫంక్షన్ ఏం చేయాలా అంటే 5 సబ్జెక్ట్ యొక్క మార్క్స్ నాకు అవుట్పుట్ కావాలా. దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ హైస్ యూజింగ్ ఫంక్షన్ విత్ అరై. ఓకేనా, అరై తో పాటు ఫంక్షన్ డిస్ప్లే చేస్తాం. కెన్ ఐ కంపైల్ దిస్ ప్రోగ్రామ్ మా? See here I am compile this program. See the output 88, 76, 90, 61, 69 displaying the marks. Okay, I am calling the function to display the marks. Where it is going means default this is going for array. Array యొక్క వాల్యూ ఎంత 5. array యొక్క వాల్యూని తీసుకొస్తుంది. ఇక్కడ 5 1 2 3 4 5 డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అరే వచ్చినాక ఫంక్షన్ ఏం చేయాలా, ఫంక్షన్ ఏం చేస్తుంది, డిఫరెంట్ సబ్జెక్ట్ మార్క్స్ ని 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని దాని యొక్క మార్క్స్ ని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది మా. ఓకేనా, దిస్ ఈస్ ద యూజింగ్ ఫంక్షన్ అండ్ డిస్ప్లే ద array values. Is it clear ma? This is the one dimensional array. We are not using a 2 3 multi-dimensional. Here I am using a only one dimensional array. That is this is the array type, array name, array value. Is it clear? Are you seeing the mouse movement cursor ma? See here, integer is the array type, m is the array value, and 5 is the array value. This is the array type, array name, and array value. I am declared array type, array name, array value, and with the help of array I am using this function. Function values is marks 5. Where is the 5 means this is the array is the function. ఇక్కడ marks 5 అంటే ఎక్కడ వేరియబుల్ తీసుకుంటుందమ్మా,
మార్క్స్ 5 అంటేనే డిఫాల్ట్ గా ఇక్కడ అరే యొక్క వాల్యూ 5 ని తీసుకొస్తుంది. ఈ 5 ఫంక్షన్ ఏం చేయాలా, 5 డిఫరెంట్ మార్క్స్ ని నేను ప్రింట్ చేయాలా. ఓకేనా, దిస్ ఇస్ ద అవుట్పుట్ మా. ఆర్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ఫంక్షన్ మా? ఫంక్షన్ ఏం లేదు సార్. మిగతా వాళ్ళకు మా, దిస్ ఇస్ ద యూజింగ్ ఫంక్షన్ విత్ అరే. ఓకేనా, 1 డైమెన్షన్ అరే యూజ్ చేస్తా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేది ఎట్లా అంటే ఇది మా, ఇట్లా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? No, sir. క్లియరా? షల్ వి గో ఫర్ నెక్స్ట్ క్లాస్? ఇదైతే నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్తాం మా. ఓకేనా, హ్యావింగ్ ఎనీ డౌట్? ఓకే సార్. ఓకే, నో సార్. వెరీ గుడ్. ఓకే.